అనకాపల్లి జిల్లాలో ఈరోజు పెద్ద పని ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే అత్యంత వేగంగా ఒక గ్రావెల్ లోడ్తో వస్తున్న అక్రమంగా నడుస్తున్న అనేక లారీలు కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఈరోజు సుమారు తెల్లవారుజామున 4:15 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మన సంఘటన స్థలంలో ఉన్నాము. లారీ అత్యంత వేగంగా వచ్చి కూడా ఇక్కడ సేఫ్టీ గడ్డను ఢీకొట్టి అదేవిధంగా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలోనే రైల్వే గడ్డకు సంబంధించిన పూర్తిగా డ్యామేజ్ అయిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో పూర్తిగా కూడా అసలు చాలా పెద్ద ప్రమాదం తప్పించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఆ విషయానికి సంబంధించి ఒక గూడ్స్ సంబంధించిన లోకో పైలట్ దీన్ని గుర్తించకపోతే చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. బొడ్డెట్టి ప్రసాద్ గారు, చెప్పండి, అంటే ఈ ప్రమాదాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఎందుకంటే కేవలం ఇది ఒకటే కాదు, తరచుగా ఇక్కడ చావగానే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా రైల్వే గడ్డను కూడా ఢీకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పరాకాష్ట. ఎందుకంటే ఈ జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అనేక పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వచ్ఛందంగా ప్రజలు కూడా అనేక ఫిర్యాదులు ఇచ్చి ఉన్నారు. గత 3 మాసాల క్రితం కూడా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ మాఫియా రాజ్యం వెళ్తుందో, మైనింగ్ మాఫియా రాజ్యం వెళ్తుందో, ఈ మైనింగ్ మాఫియా ఆగడాల వల్ల, వారి తాలూకు టిప్పర్ల వల్ల, హెవీ లోడ్స్ వెహికల్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఈ 9 మాసాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి నుంచి అచ్యుతాపురం టు రాంబెల్ ఎన్ఏఓబికి నెలకి 15 లక్షల టన్నుల మైనింగ్, నెలకి 15 లక్షల టన్నుల మైనింగ్ అనకాపల్లి నుండి ఎన్ఏఓబికి సప్లై చేస్తున్నారు. అందులో కూటమి ప్రభుత్వం తన పెద్దల సహకారంతో, పెద్దల హస్తంతో ఈ వ్యాపారం రాజ్యం వెళ్తుంది, అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి అనేక పర్యాయాలు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజల ప్రాణాలు కూడా పణంగా పెట్టి వీళ్ళు వ్యాపారాలు సాగిస్తున్నారు, దీనిపై చర్య తీసుకోమని చెప్పి అనేక పర్యాయాలు పోలీసుల వారికి కానీ, ఆర్టీఓ అధికారులు కానీ, చివరికి జిల్లా కలెక్టర్ కూడా స్పందనలో మా ప్రాంత ప్రజాప్రతినిధులందరూ కలిపి సర్పంచులు, ఎంపీటీసీలు వెళ్ళి చెప్పడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ప్రభుత్వ పెద్దల తాలూకు వ్యాపారం కాబట్టి దాని జోలికి రాకుండా మరి దాన్ని మూసివేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఈరోజు అతి ఘోర ప్రమాదం, భగవంతుడి దేవల్ల అనకాపల్లి ప్రజలు అదృష్టవంతులు కాబట్టి ఈరోజు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిజంగా ఈ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనని అది గూడ్స్ ట్రైన్ కాబట్టి ఆ లోకో పైలట్ చూశాడు కాబట్టి సరిపోయింది. కానీ అదే ఏ ఎక్స్ప్రెస్ కానీ వచ్చి ఉండుంటే ఆ టైంలో ఎంత ప్రాణ నష్టం జరిగేదో ఊహించడానికే భయంగా ఉంది. దయచేసి తక్షణమే మేము మీ ద్వారా డిమాండ్ చేసేది ఒకటే, అనేక సందర్భాల్లో ఈ స్థానికంగా ఉన్నట్టు ఇక్కడ శాసనసభ్యులు కూడా, స్థానిక కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు కూడా గతంలో పోలీసు వారిని హెచ్చరించడం జరిగింది. అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఈ టిప్పర్ల వల్ల చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి, చాలా హెవీ లోడ్స్ తోటి, హెవీ స్పీడ్ తోటి మరి చాలామందిని చనిపోవడానికి కారణభూతున్నటువంటి ఈ టిప్పర్ల మీద చర్య తీసుకోమని చెప్పి స్వయంగా శాసనసభ్యులే ఇక్కడ చెప్పినప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకి నీరెత్తుంది. దీన్ని బట్టి ఒక శాసనసభ్యులు, అధికార పార్టీలో శాసనసభ్యులు చెప్పినా చర్యలు తీసుకోదంటే ఇంకా ఆ పై స్థాయి వాళ్ళు ఈ వ్యాపారం చేస్తారని చెప్పడానికి ఇంతకంటే తార్కం లేదు. తక్షణమే ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దీనిపై ప్రజా ఆందోళన చేపడతాం. ఈరోజు అదృష్టం కొలిది అనకాపల్లి ప్రజలు బయటపడ్డారు. నిన్న మనోపా గ్రామంలో ఒక ఇదే టిప్పర్ బండి మరి ఏదైతే రాళ్ళతో ఉన్న టిప్పర్ బండి ఒక మనిషి మీద నిర్దాక్షిణ్యంగా ఊరు అవతల కూడా కాదు, ప్రజలు ఊరు మధ్యలోని హెవీ స్పీడ్తో బండి మీద ఎక్కించుకెళ్ళిపోయింది. చనిపోయిన వాడు దురదృష్టం కొలిది వాడు తెలుగుదేశం నాయకుడు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న అక్కడ ఆందోళన చేస్తే కనీసం మరి అధికారులు, డిఎస్పీ గారు, అక్కడ ఉన్న పోలీసు వారు దాన్ని మూసేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఒక సామాన్యుడు బైక్ మీద వస్తే వాడికి ఫైన్ వేస్తారు, ఒక ఆటో వాడు వస్తే ఆడికి 5,000 ఫైన్ వేస్తారు, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మద్యం షాపులో మద్యం తాగి వస్తే ఆడికి 10,000 ఫైన్ వేస్తారు. మరి ఇదే ప్రభుత్వం ఈ మధ్య జీవో వచ్చింది, హెవీ వెహికల్స్ వెళ్ళినటువంటి లారీలకి 20,000 రూపాయలు ఫైన్ వేయమని చెప్పారు. మరి ఈ రోడ్లో అనకాపల్లి నుంచి రాంబెల్ వరకు రోజు ఎన్ఏఓబికి 1000 లారీలు రికార్డెడ్గా, మేము చెప్తున్నది వేగ్గా చెప్పట్లేదు, రికార్డెడ్గా 1000 లారీలు తిరుగుతున్నాయి. అన్ని లారీలు కూడా 70 టన్నులు 80 టన్నులు కెపాసిటీ తిరుగుతున్నాయి. మరి ఎన్ని లారీలు మీరు ఫైన్ వేశారు? రోజుకి 1000 లారీలు. అదే ఆటో ఓడి మీద, బైక్ మీద మీ కూటమి ప్రభుత్వం సామాన్యుల దగ్గర డబ్బు వసూలు చేయడానికి జీవోలు తెస్తారు. మరి ఈరోజు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి, ఇందులో అనేక అధికార యంత్రాంగం అంతా కూడా దీంట్లో కుమ్మక్కి ఉన్నారు. ఇటు మైనింగ్ డిపార్ట్మెంటు, పోలీసు వారు, ఆర్టీఓ, రెవెన్యూ, ఈ నలుగురు కలిపి ప్రభుత్వ పెద్దల సహకారంతో దోపిడీకి తెరదీశారు. ఈ దోపిడీలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఆ ప్రాణాలు కాపాడడం కోసం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ పెద్దలందరూ కూడా కూడదీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అక్రమ మైనింగ్ని అరికట్టడంతో పాటు ఈ ప్రజల ప్రాణాలు కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, పూర్తిగా చూస్తున్నాం, ఎందుకంటే అనకాపల్లి సిటీలో చాలామంది ప్రజలు ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటారు. అయితే సరిగ్గా తెల్లవారుజాము 4 గంటల సమయానికి ఏది మార్గం ఉందో కేవలం 20 నుంచి 25 నుంచి 30 కిలోమీటర్ స్పీడ్తో మాత్రమే వేగంగా వెళ్ళాలి. కానీ ఎంత స్పీడ్గా రాకపోతే ఏకంగా గద్దం ఢీకొట్టి అదేవిధంగా చాలా వరకు ప్రయాణించిన పరిస్థితి కనిపించింది. ఏ విధంగా చూడొచ్చు? మీరు చెప్పినది ఎంత వాస్తవం అండి.
ఇవాళ జరిగిన సంఘటన మొట్టమొదటిసారి జరిగింది కాదు. అంటే ట్రాకు ఈ మరమ్మతుల గురి మొట్టమొదటి కానీ గడ్డలు కొట్టించుకోవడం అన్నది దాదాపు ఈ 15 రోజులు ఇది రెండోసారి. గౌరవ అధికారులందరూ కూడా ఆ గడ్డర్ ఏదైతే ఊడిపోతే దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మా బుడ్డేరు ప్రసాద్ గారు చెప్పినట్టుగా అసలు అనకాపల్లి చుట్టుపక్కల పూర్తిగా కూడా క్వారీలు, క్రషర్స్ ఉన్నాయి. అసలు ముందు అధికారులు డేటా తీసుకురావాలి. ఇక్కడ ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఎన్ని క్రషర్స్ ఉన్నాయి, ఆ వాహనాలు ఎవరివి, ఎలా తిరుగుతున్నాయి, వాళ్ళకి పర్మిట్లు ఉన్నాయా లేవా అన్నవి పరిశీలించవలసి ఉంది. గౌరవ శాసనసభ్యులు గత 3 నెలల క్రితం స్పందించారు. ఆయన అనకాపల్లిలో ఈ రకం పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నారని ఆయన అధికారులని మందలించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు చెప్పినా సరే స్పందన లేదంటే బుడ్డేరు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. స్థానిక ప్రజలు కూడా ఇక్కడ భయభ్రాంతులు, విజయనగరంపేట ప్రజలందరూ కూడా ఇక్కడ ఆ భయభ్రాంతులు స్వచ్ఛందంగా వాళ్ళు ఒక స్పీడ్ బ్రేకర్లు ఏర్పరచుకున్న సంఘటన. ఆ స్పీడ్ బ్రేకర్లు కూడా కాదని వచ్చి ఆ డివైడర్ని, ట్రాక్ని కొట్టిందంటే ఆ వాహనం ఎంత స్పీడ్లో వచ్చి ఉంటుందో మనం పరిశీలించవచ్చు. ఇటు మొత్తం అనకాపల్లిలోని గత 9 నెలలుగా ఈ భారీ వాహనాల వల్ల రోడ్లు, డ్రైనేజీలు పూర్తిగా కూడా అస్తవ్యస్తం అవుతున్నాయి. దీని అధికారులు ఇప్పటికైనా స్పందించి దీని వెనకాతలు ఎవరున్నారు, ఈ తాలూకా సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా ప్రజల తాలూకా ప్రాణాలను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ గ్రావెల్ ఏదైతే అతి భారీ లోడ్లు వెళ్తున్నాయి, ఈ మధ్య కాలంలోనే ఇవి భారీగా పెరిగిపోయాయనే వాదన వినిపిస్తుంది ప్రజల నుంచి. ఎందుకు ఈ మధ్యన కాలంలో పెరిగిపోవడానికి కారణాలు ఏమి ఉండొచ్చు? ఇందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి రెవెన్యూ కావాలి. మైనింగ్ పూర్తిగా ఓపెన్ చేస్తారు, అనాథరైజ్డ్ మైనింగ్. ఈ మైనింగ్ ఎన్ఓబికి అక్కడ ఉన్నటువంటి నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్లో నెలకి 15 లక్షల టన్నులు కావాలి. 15 లక్షల టన్నులు అఫీషియల్గా సిస్టమ్ ప్రకారంగా తోలితే ఎవరు అభ్యంతరం కాదు, అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు. 15 లక్షల టన్నులు ఎవరి మంత్ ఇవ్వాలంటే సుమారు 2,000 నుంచి 3,000 లారీలు లోడ్ పడుతుంది రోజుకి. కానీ అంత సామర్థ్యం లేదు కాబట్టి రోజుకి 1000 లారీలు ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దల తాలూకా బయటైతే సమాజం అనుకుంటుంది, ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ ప్రభుత్వ పెద్దలే ఈ వ్యాపారాలు చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. నిన్న కాక మొన్న సార్ చాలా దురదృష్టం, నిన్న కాక మొన్న ఒక అతను చనిపోయాడు. మొన్న నాగలాపల్లిలో 2 కుర్రవాళ్ళు లారీ ఢీకొట్టి మరి యాక్సిడెంట్ అయితే ఒకరు కిమ్స్ హాస్పిటల్లోని, ఒకరేమో అపోలో హాస్పిటల్లో కోమాలో ఉన్నారు సార్. ఏమీ ఎవరికి పట్టట్లేదు, ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ పై పెద్దల తాలూకు భయంతో ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. ఎంతమంది ప్రజలు మొరపెట్టుకున్నా వీళ్ళు పట్టించుకున్న పరిస్థితి. నిన్న పరవాడ డిఎస్పీ గారు, మన యలమంది సీఏ గారు, అచ్యుతాపురం సీఏ గారు అందరూ వచ్చి చనిపోయిన బాధ్యత పక్క మాట్లాడట్లేదు, లారీ ఓనర్ పక్క మాట్లాడుతాను. అదే ఒక బైక్ యాక్సిడెంట్ అయితే తీసుకెళ్ళి బైక్ని లోపల పెడతారు. ఈరోజు రైల్వే మరి గడ్డను ఢీకొట్టి ట్రాక్ని ఢీకొడితే ఈ రోజుకి వచ్చి ఆ లారీ యజమాని మీద కానీ ఆ ట్రిప్పర్ డ్రైవర్ మీద కానీ ఆ ట్రిప్పర్ ఎక్కడ ఉందో కానీ వాళ్ళకి తెలిసిన పట్టుకుని ఏంటంటే అది పెద్దలది, వాళ్ళని ఏలుబడి చేసిన పెద్దలదే ఈ వ్యాపారం అంతా కూడా. ఈ వ్యాపారం మైనింగ్ మన గతంలో అనుకున్న ఓబులాపురం కాదు, ఓబులాపురం కంటే ఇంకా అక్రమాలు అనకాపల్లిలో జరుగుతున్నాయి. ఇవన్నీ బయటకు వస్తానే ఇది కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం, జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలోని అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేయకూడదు, అధికార పార్టీ నాయకుల కోసం పనిచేయకూడదు. దయచేసి ఇప్పటికైనా ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి మీరు మీ బాధ్యతలు గుర్తెరిగి ప్రజల స్పందన మీద, ఫిర్యాదుల మీద స్పందించండి. ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడని చెప్పి మీకు కోరుతున్నాం. పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే అత్యంత వేగంగా వచ్చి ఈ రైల్వే గడ్డను ఢీకొట్టి ఆ తర్వాత ట్రాక్ని కూడా పూర్తిగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చూసుకుంది. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రావెల్ మాఫియా ఆగడానికి అడ్డోదుపు లేకుండా పోతుందని ప్రజల ప్రాణాలను కూడా తీస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.